ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కలలో పాము కనిపిస్తే అంటే రకరకాలుగా కనబడుతుంది. కొంతమందికి ఆ పాము ఒక చెట్టు పైకి పాకుతూ ఉన్నట్టు కలొస్తే ఆ కల వచ్చిన వాళ్ళకి ఒక అదృష్టం పట్టబోతుంది, వాడు జీవితంలో ఎదుగుతారు అని చెప్పేసి సంకేతం. పాము కలలో చెట్టు దిగుతున్నట్టుగా కల వస్తే కొంచెం మంచిది కాదు అనేవాళ్ళు. జాగ్రత్త అంటే శివాలయానికి గుడికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అలాగే పాము కాళ్ళకి చుట్టుకున్నట్టుగా గనక కల వస్తే అది కూడా వాస్తవంగా మంచిది కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కాదు అన్నప్పుడు పరిహారంగా ఆ కల వచ్చినప్పుడు వెంటనే మరి ఫ్రెష్ అప్ అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకము అనేది చేయటము చక్కని పరిహారము. అలాగే పాము కాటు వేస్తుంది, చేతికో కాలికో ఎక్కడైనా కాటు వేసినట్టుగా గనక కల వస్తే ఏదో మంచి అదృష్టం పట్టబోతుంది అని చెప్పేసి సంకేతం. వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా సంకేతం నాన్న. పాము కాటేస్తే అసలు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. నేను ప్రాక్టికల్ గా కూడా అలా కల వచ్చిన వాళ్ళవి, జీవితం మార్పులు వచ్చిన వాళ్ళవి కూడా నేను చూశాను. యథార్థం అది. అలాగే ఒక పాము కాటేసినట్టు కలిస్తే మాత్రం చాలా చాలా మంచిది నాన్న. అలాగే పాము తరుముతున్నట్టుగా కలొస్తే గనక ఒక హెచ్చరిక, జాగ్రత్త, శత్రువులు ఎవరో తరుముతున్నారు అని కొంచెం జాగ్రత్త వహించటం అంటే శివుడికి అభిషేకము అనేది చేసుకోవాలి నాన్న. ఏదైనా సరే కల వచ్చింది అన్నప్పుడు మనకి పాజిటివ్ వచ్చింది అంటే సంతోషిస్తాం. అయ్యో కల వస్తే మరి ఇలా వచ్చిందే, ఇలా ఎలాగో కలిసి రాదా, ఏమవుతుందో ఆ భావన వద్దు. వెంటనే శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ శివుడికి అభిషేకం చేయిస్తే మళ్ళీ అదృష్టం వరిస్తుంది నాన్న. ఇలా ఏంటంటే కలలో వస్తే అనేటువంటి వాటి గురించి కూడా, ఇవి కలలో వస్తే ఏమిటి అనేది కూడా నేను తప్పనిసరిగా కొన్ని ఎపిసోడ్స్ తెలియచేస్తాను.